సునీల్ కూడా అప్పుడు బాగా కొంచెం సిక్స్ ప్యాక్ పెంచి ఓహో! అంత బాగుండేవాడు. ఉన్నప్పుడు నా దగ్గర ఒక మంచి సైంధవుడు అని ఒక యాక్షన్ మూవీ రాసుకున్నా. యాక్చువల్‌గా ప్రభాస్ గారి కోసం రాసుకున్నా. ఓహోహో! సరే సునీల్ గారు చెప్దామని చెప్పేసి చెప్పా. ఓ టైం ఇచ్చారు నాకు. ఇక్కడే ఆనందం సినీ సర్వీస్ దగ్గర హ్మ్. కూర్చున్నాం. ఆ! కూర్చున్న తర్వాత టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత కథ చెప్పడం స్టార్ట్ చేశా. కథ వింటున్నాడు. ఒక 3 సీన్‌లు అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఫోనొచ్చింది. ఆయన ఫోనొచ్చి కనీసం గోపాల్ ఒక్క నిమిషం అని అనట్లేదు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, నన్ను చెప్పమంటున్నాడు. నేను చిన్న ఫీల్ అయ్యా. సరే అని చెప్పేసి చెప్తా ఉండా. మళ్ళీ ఫోన్ చేసి కింద పెట్టాడు. మళ్ళీ అలా చెప్తున్నా మళ్ళీ ఫోనొచ్చింది. మళ్ళీ ఫోనొచ్చి అంటే నువ్వు చెప్పంటున్నాడు. మీకు ఇంట్రెస్ట్ లేదు. అట్లా ఒక 3 సార్లు జరిగినప్పుడు ఎవరికైనా మామూలుగా ఇంట్రెస్ట్ పోతుంది. ఎట్లుంటది మామూలుగా మనకు అవునండి. ఇంట్రెస్ట్ వదిలే మండిపోద్దు లోపల. అవును. మామూలు కాదు. మామూలుగా అదే అంటాం. వానికే బలుపు అయితే మనకు ఉద్ద బలుపు మామూలుగానే ఫీల్ అవుతాను నేను మామూలుగా. అవును. చెప్పేసా బ్రదర్ ఇలా కాదు మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైతే చెప్పండి కథ చెప్తాను నేను. ఇలా అయితే నాకు డైరెక్టర్ అవ్వాలని కూడా అవసరం లేదు. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే ఎందుకో అంటే అందరికీ అలా జరుగుతాయని కాదు కానీ ఎందుకో నాకు ఎవరిని కలవాలా అనేది ఇంకొకటండి. వీటి అన్నిటికన్నా ముందు మెయిన్ ఏంటంటే మనకు ఫస్ట్ వీళ్ళేంది ఇచ్చేదండి ఫస్ట్ ఆయన ఇవ్వాలి మనం. అవును. భగవంతుడే వాడు ఇస్తే వీళ్ళు ఎవడు ఆపలేడు. అవునండి. నేను ఫస్ట్ అది నమ్ముతా. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. భగవంతుడైన వాడు ఇవ్వాలి. అంతేగాని వీళ్ళందరూ ఇచ్చింది మనకేంటండి.